చేయడం జరుగుతుంది. ప్రొడక్ట్స్ గానీ అగ్రి ప్రొడక్ట్స్ డైలీ పోయిన దగ్గర కూడా ఇచ్చేస్తున్నా సార్ నేను కొత్త ప్లాన్స్లలో కూడా ఇలా ప్రమోట్ చేస్తున్నా సార్. ఇంకోటి డైలీ మార్నింగ్ లేవగానే కొత్త వాళ్ళు ఉన్నారు, చాలా మంది ఉన్నారు కదా సార్. డైలీ ఒక 30-40 మెంబర్స్ కి డైలీ కాల్ చేస్తా సార్ సిడి కనెక్ట్ కామని. వాళ్ళకి ఇంకా డైలీ తర్వాత కూడా కాల్ చేస్తా. సిడి అయిపోయిన తర్వాత 40 మందికి ఖాళీ సిడి కోసమే. ఎస్ సార్, డైలీ ఎర్లీ మార్నింగ్ చేస్తా సార్. లీడర్స్ వినండి, ఈ విషయం వినండి. మీరు ఇంకెవరైనా రాకపోతే కూడా మీరు కనెక్ట్ చేసుకోండి. సాయి ఏం చెప్తున్నాడు, మార్నింగ్ 5:30కి లేచి ప్రతిరోజు 30-40 మందికి కాల్ చేస్తాడు. దేనికోసం? నువ్వు సిడీలో కనెక్ట్ గా అని. సార్ ఎవరు వస్తలేదు సార్, నా టీమే వస్తలేదు సార్. ఫస్ట్ నేను ఏం చేస్తున్నా, నేను ఎంత మందికి నేను ప్రతిరోజు కాల్ చేస్తున్నా, ప్రతిరోజు నేను ఎంత మందిని సీరియల్కి ఇన్వైట్ చేస్తున్నా, ఇది ఇంపార్టెంట్. ప్రతిరోజు నా పని ఏంటిది ఇక్కడ అంటే నేను ప్రమోషన్ చేయడానుకున్నా. ప్రతి విషయాన్ని నేను ప్రమోషన్ చేయడానికే ఉన్నా. నేను ఇక్కడ నాకు వెస్టీజ్ కంపెనీ నుంచి డబ్బులు ఎందుకు ఇస్తుంది అంటే నేను ప్రమోషన్ చేస్తున్నా కాబట్టి డబ్బులు ఇస్తున్నా. నేను ఇంట్లో కూర్చుంటే డబ్బులు వస్తలేవు నాకు. ఇంట్లో కూర్చొని అయినా సరే నేను ప్రమోషన్ చేస్తున్నా అంటే నీకు ఇంట్లో కూర్చొని అయినా సరే డబ్బులు వస్తాయి. ఆ పని సాయి చేస్తున్నాడు ఈరోజు. సాయి నువ్వు ఏ లెవెల్లో ఉన్నావు సార్? ఇప్పుడు బ్రాంజ్ లెవెల్లో ఉన్నా సార్. ఈ మంత్ అవుతున్నావు బ్రౌన్స్. ఈ మంత్ బ్రౌన్స్ డైరెక్టర్ అవుతున్నాడు ఆయన. బ్రౌన్స్ కూడా లేదు, ఆయన ప్రతిరోజు 30-40 మందికి కాల్ చేస్తున్నాడు. 10 మందిని మీటింగ్ లో తీసుకొస్తున్నాడు. వింటున్నారు కదా లీడర్స్ అందరు? నేను పోయే దగ్గర చెప్పు సార్ చెప్పు. నేను పోయే దగ్గర కూడా ఇప్పుడు ఎవరైతే ఈ వ్యవసాయం చేస్తారు కదా సార్, వాళ్ళకు చాలా మందికి ఇంట్రెస్ట్ ఉంది, మేము కూడా ఇలా చేయొచ్చా అనేసి వాళ్ళే నన్ను అడుగుతుర్రు. అంటే ఇంతకు ముందు వాళ్ళు ఇట్లా విన్నారంట, అరే వెస్టేజ్ బాగుంది అంటే వాళ్ళు విన్నారంట. అయితే నేను వాళ్ళకి చెప్పడం జరుగుతుంది సార్, మీకు మొత్తం చెప్తా ఎలా చేయాలి ఏంటి, మొత్తం ఐడి క్రియేట్ చేసినాక ప్రొడక్ట్స్ మొత్తం ఇచ్చేసిన తర్వాత వాళ్ళకు ఇట్లుంటది, ఇది జూమ్ మీటింగ్ ఇలా కనెక్ట్ కావాలి, ప్రతిదీ మొత్తం చూపిస్తున్నా సార్ క్లారిటీగా. మనం బిజినెస్ చేయాలంటే మీరు ఇట్లా డైరెక్ట్ ఈ జూమ్ మీటింగ్ వినకుండా మనకు నాలెడ్జ్ లేకుండా మనం ఏం చెప్పలేం సార్. వాళ్ళు మనకు హెల్త్ గురించి కానీ, మన అగ్రికల్చర్ కానీ, మన హోమ్ నీడ్స్ చాలా మంచి నాలెడ్జ్ ఇస్తారు. అది ఏ ప్రోడక్ట్ ఎలా యూజ్ చేస్తారో కూడా, మనకు ఎలా మన బాడీ ఎలా పడుతుందో కూడా అందరికీ చెప్తారు సార్. ఈ ప్రోడక్ట్ విషయం పక్క పెట్టు, గోక్రౌన్ ఎట్లా ప్రమోషన్ చేసి ప్రోడక్ట్ గురించి వేరే తర్వాత గోక్రౌన్ కు నువ్వు 6 మందిని ఎట్లా ప్రమోషన్ చేసి సార్? నేను డైలీ ఎర్లీ మార్నింగ్ వాళ్ళకి కాల్ చేస్తా కదా సార్. కాల్ చేసిన తర్వాత ఫస్ట్ సిడి కనెక్ట్ సిడి కనెక్ట్ అయిపోయిన తర్వాత మేము ఫేస్ మీటింగ్ పెడుతున్నాం సార్. ఫేస్ మీటింగ్ అనేది పెట్టి అందరికి చెప్తున్నా, ఇక్కడ గోక్రౌన్ అనేది మొన్న మీటింగ్ కూడా అయింది సార్. అక్కడ కూడా మా టీం వాళ్ళే చాలా మంది వచ్చారు. ఇక్కడ చెవంట టీం ఏదైతే ఉందో చెవంటల సగం హాల్ మొత్తం మన టీం నుంచే కూర్చుంది సార్ అక్కడ. ఆ రోజు నేను అందరికి చెప్పడం జరిగింది సార్. దాంట్లో చాలా మంది కనెక్ట్ అయ్యారు. ఇక్కడ నేను కూడా అసలు నేను ఎవరి మాట వినేవాడిని కాదు సార్. నాకు ఎంత చెప్పినా నేను అస్సలు వినలేదు. మీరు కూడా ఒకసారి వినండి. ఇప్పుడు చూడండి సార్, వాళ్ళు కూడా ఒకప్పుడు ఇక్కడ వచ్చిన వాళ్ళే సార్. ఒకప్పుడు స్టార్టింగ్ లో 3 years లో వాళ్ళకు 12,000. ఈ రోజు వాళ్ళ చూడండి ఒకసారి ఎంత ఉందో. ఎక్కడ అవుతుందంటే మనకు మీకు బిజినెస్ కావాలంటే మీరు గోక్రౌన్ కి రావాలి. ఇక్కడ వస్తే మీది కంప్లీట్ గా ఇది జస్ట్ మనకు ప్లాన్ చెప్పడం కోసమే మీరు నేర్చుకుంటారు. ఇక్కడ సార్ ప్లాన్ ఏదైతే చెప్తారో అదే నేర్చుకుంటారు. అక్కడ వస్తేనే ఏదైనా తెలుస్తుంది. ఒకసారి వచ్చి చూడండి. మీరు నచ్చకపోతే నేను వెంటనే పైసలు ఇచ్చేస్తా అనేసి చెప్పడం జరుగుతుంది సార్. డైలీ ఇప్పుడు మీటింగ్ అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ కాల్ చేస్తా సార్ అందరికి. ఓకే రైట్. సాయి ఒక విషయం చెప్పు, ఇప్పుడు గోక్రౌన్ మీటింగ్ రాకుండా నువ్వు పెద్ద బిజినెస్ చేయలేవా? లేదు సార్, నేను ఒక్కడే చిన్న సింపుల్ గా చెప్పేస్తా సార్. అది గోక్రౌన్ రాకుండా చిన్న బిజినెస్ చేయలేవా అంటే, నేను అసలు ఎఫ్ఆర్యూ కనెక్ట్ కాకముందేనే నాకు వెస్టేజ్ అంటే ఏందో తెలియదు సార్. నేను అక్కడ వచ్చినా కాబట్టి మన వెస్టేజ్ ఏంటిది, దీంట్లో ఎంత పవర్ ఉందనేసి నాకు తెలిసింది సార్. అదే దీంట్లో రాకపోతే నేను నాలెడ్జ్ లేకుండా ఎలా చేయగలుగుతాను సార్? ఫస్ట్ టైం అప్పుడు నేను అసలు కనెక్ట్ కాలే, పెద్ద మీటింగ్ అసలు నేను రావాలని అసలు అనుకోలేదు. ఫోర్స్ తో వచ్చినా కాబట్టి ఈ రోజు ఇక్కడ స్టాండ్ గా తీసుకున్నా సార్. అక్కడ రాకపోతే బిజినెస్ ఎలా జరుగుతుంది సార్? అంతే అంటావు. గోక్రౌన్ రాకపోతే బిజినెస్ కాదంటే? ఎస్ సార్.
అక్కడ ఏదైతే నేను నేర్చుకుంటానో ఇక్కడ వచ్చి నేను 10 మందికి నేర్పించగలుగుతాను సార్. ఇప్పుడు ఎవరైతే ఇబ్బందిలో పడుతారో వాళ్ళకి నేను నేర్పించగలుగుతా సార్. వాళ్ళకి నెక్స్ట్ టైమ్ వచ్చే ప్రయత్నం చేపిస్తా. ఇప్పుడు మన మధ్యలో మీటింగ్స్ జరుగుతాయి. ఈడిఎస్ మీటింగ్ అనేసి. ఇలాంటి మీటింగ్స్ కి కూడా చాలా మందిని తీసుకొచ్చిన సార్. అప్పుడు కూడా ప్రమోట్ చేసిన. ఈ సురేష్ ఏదైతే ఇప్పుడు ఇంతకు ముందు సురేష్ ఉన్నారో సార్, వీళ్ళకి డైలీ మార్నింగ్ కాల్ చేస్తా సార్ నేను. సురేష్ ఇంకో అతను మా ఫ్రెండ్ ఉన్నాడు సార్. డైలీ మా ఇక్కడనే ఇంటికాడ పిలుచుకుంటా సార్. మేము ముగ్గురం మాట్లాడదాం సార్ దీని గురించి. మొత్తం వాళ్ళకు కూర్చోబెడతా. ఈ ప్లాన్ ఇలా చెప్పాలి వాళ్ళతోనే చెప్పిస్తా సార్. బుక్ వాళ్ళ చేతిలో ఇచ్చి ఒకసారి నువ్వు ప్లాన్ చెప్పడం ఇంకా రాదు కదా, నువ్వు నేర్చుకో అనేసి ఇట్లా చెప్తా సార్. వాళ్ళకి మొత్తం క్లారిటీ ఇస్తా. బుక్ ప్లాన్ ఒకవేళ బుక్ లేకపోతే మనం బోర్డు మీద అయినా సరే అక్కడ వెళ్ళేటప్పుడు ఎలా ప్లాన్ చేయాలి ఏంటి అనేసి ప్రతిదీ నేర్పిస్తా సార్ వాళ్ళకు. డైలీ కలుస్తాం సార్. ఇక్కడ మా ఇంటికి పిలుచుకుంటా, ప్లాన్స్ చెప్తా, డెమో ఎలా చేయాలో చెప్తా, ప్రతి ఒక్కటి నేర్పిస్తా సార్ వాళ్ళకు. ఇది గోకురాన్ కూడా దీని గురించి కూడా డిస్కస్ చేయడం జరుగుతుంది. నేను వాళ్ళ ఇంటికి కూడా వెళ్తా సార్ డైలీ. సూపర్ సూపర్ గ్రేట్ సాయి, సూపర్ సూపర్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక్కసారి వినండి, ఒక్కసారి చాలా మందికి ఒక్క వ్యక్తిని తీసుకురామంటే అమ్మో రాలేడు 6,000 సార్ మనమే భయపడతాం. ఒక 20 సంవత్సరాల కుర్రోడికి ఎంత ధైర్యంగా 10 మందిని ప్రమోట్ చేస్తున్నాడు, బిజినెస్ కు 6 మంది టికెట్లు బుక్ చేయించి ఒకసారి ఆలోచన చేయండి. 20 years మనిషి ఏజ్ గాని మనం అనుకుంటాం ఈ ఏజ్ ఉంటేనే అవుతుందేమో, మంచి ప్రొఫెషనల్ ఉంటేనేమో అవుతుందేమో అని చెప్పేసి. అట్లాంటి ప్రొఫెషనల్ లేదు, అట్లాంటి ఏజ్ కూడా కాదు. అదృష్టం, ఇవన్నీ ఆలోచన చేసేటువంటి అన్ని రాంగ్ ఆలోచన. అదృష్టం నీ దగ్గరనే ఉంది, నీ జీవితం నీ చేతిలో ఉంది. దేవుడు కూడా ఏం చెప్తున్నాడు, మన జీవితం మన చేతుల్లో ఉంది, మనం ఎట్లా కావాలనుకుంటే గట్లా మార్చుకోవచ్చు సార్. కానీ మనం ఏం ఇప్పుడు నేను చెప్పు సార్. సార్ ఇప్పుడు నేను మీతో మీటింగ్ వింటున్నా కదా, నాకు ఎవరైతే ఇప్పుడు మీటింగ్ వింటుర్రో నాకు అందరు స్క్రీన్ షాట్ పెడుతురు సార్. మీటింగ్ వింటున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి పెడుతురు సార్. ఇప్పుడు ఆల్రెడీ మన మీటింగ్ లోనే ఉన్నారు వాళ్ళు కూడా, న్యూ పర్సన్స్. గ్రేట్ సూపర్ సార్, గ్రేట్ సూపర్ ఎక్సలెంట్. చాలా మంది కనెక్ట్ చేస్తున్నారు సార్. చాలా మంది ఇప్పుడు నేను ఏదైతే మిడిల్ క్లాస్ ఉన్నానో సార్, ఈ మిడిల్ క్లాస్ నుంచి నేను కూడా బాగుపడాలి సార్. నాతో పాటు 10 మంది బాగుపడాలి సార్. ఎందుకంటే చిన్నప్పటి నుంచి మా లైఫ్ అనేది ఎలా ఉందో, స్ట్రగుల్ లైఫ్ నాకు తెలుసు సార్. చిన్నప్పటి నుంచి కూడా ఇప్పుడు దాకా డిగ్రీ చదువుతున్నా అంటే ప్రతి ఒక్కటి కూడా నేను వర్క్ చేసుకుంటానే చేస్తున్నా సార్. ఇప్పుడు నా ప్రెసెంట్ నా డిగ్రీ కూడా పక్కన పెట్టి బిజినెస్ చేస్తున్నా సార్ ఈ రోజు. సూపర్ సాయి, గ్రేట్. లైఫ్ కెరియర్ చదువును కూడా పక్కన పెట్టి బిజినెస్ చేసేటోళ్ళు ఇట్లాంటి వ్యక్తులు ఉన్నారు. రైట్, నెక్స్ట్ లీడర్ చూద్దాం. కొటాల శ్రీనివాస్ సార్, గుడ్ మార్నింగ్. కొంచెం వీడియో మీరు కంఫర్టబుల్ ఉంటే వీడియో ఆన్ చేసుకోండి. శ్రీనివాస్ సార్ వీడియో ఆన్ చేసుకోండి. రైట్, శ్రీనివాస్ సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్, వాయిస్ క్లియరా సార్? సూపర్ క్లియర్ సార్. సో ఒక్కసారి మీరు మీ బ్యాక్గ్రౌండ్ కొంచెం చిన్నగా చెప్పండి సార్. ఈ అవకాశం ఇచ్చిన ఆల్ అప్లైస్ అందరికి, కోర్ లీడర్స్ అందరికి వెరీ వెరీ గుడ్ మార్నింగ్ సార్. మా పేరు శ్రీనివాస్, మా విలేజ్ భవనందాపూర్, మా అప్లైన్ వచ్చేసి రాళ్ళబండి రమేష్ చారి సార్. సార్ మీరు ఏం చేస్తుంటారు సార్? మేము టైలరింగ్ సార్. మా బిజినెస్ మేము చిన్నప్పటి నుంచి నేను స్కూల్కి వచ్చి సాయంత్రం పూట టైలరింగ్ నేర్చుకోవడం జరిగింది. నేను 7th క్లాస్ లోనే టైలర్ సార్. మేము ఊరికి అటు ఇటు తిరిగింది అంటూ ఏం లేదు. స్కూల్కి వచ్చి సాయంత్రం పూటనే మేము ఈ టైలరింగ్ నేర్చుకున్నాను. 2000 year లోనే నేను టైలరింగ్ అయిపోయింది సార్. ఇప్పటికి ఆల్మోస్ట్ వచ్చేసి 24 years అవుతుంది సార్ నేను ఈ టైలరింగ్ ఫీల్డ్ లో ఉండి. రీసెంట్ గా ఒక 5-6 years బ్యాక్ నుండి క్లాస్ స్టోర్ కూడా పెట్టినాను. టైలర్ అండ్ క్లాస్ స్టోర్ సార్, గౌరారంలో మా షాప్ రూపా టైలర్స్ అండ్ క్లాస్ స్టోర్. ఓకే. సో గోకురాన్ మీటింగ్ ఫస్ట్ టైం? గోకురాన్ ఫస్ట్ టైం సార్. ఎఫ్ఆర్యూకి 1 time వచ్చినాను. ఎఫ్ఆర్యూకి నేనే రావడం కాకుండా ఒక 10 మందిని తీసుకురావడం జరిగింది సార్. గోకురాన్ కూడా నాతో పాటు ఒక 3 తీసుకురావడం జరుగుతుంది. టికెట్స్ బుక్ అయిపోయినాయి సార్ ఆల్రెడీ, ఒక 3 members. సార్ ఇప్పుడు మీకు
మీకు చెప్పగానే ఎంతమంది రెడీ సార్ నేను వస్తా అని చెప్పేసి మీ ఎమ్మటి వచ్చేది? వస్తాని ఎంబడే ఏం రాలేరు సార్. కాకపోతే వాళ్ళని మోటివేషన్ చేయడము, వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళు రావడానికి చెప్పంగా వాళ్ళు రావడానికి కొంచెం ఇంట్రెస్ట్ పెట్టినారు. ఇంట్రెస్ట్ పెట్టిన తర్వాత వాళ్ళ ఫ్యామిలీలో కొంచెం కూడా డబ్బులు లేవు కదా అన్న ఉద్దేశంతో ఉంటే మన జూమ్ మీటింగ్ లో ఉన్నాడు సార్ దండు కృష్ణ. అతని కూడా వాళ్ళ ఫ్యామిలీ తోటి మాట్లాడిన తర్వాత అతను కూడా సక్సెస్ అయిపోయినాడు, టికెట్ బుక్ చేయడం జరిగింది. ఎందుకంటే యూత్ ఉన్నప్పుడు కూడా వాళ్ళ ఫ్యామిలీతో మనం డిస్కస్ చేస్తేనే వాళ్ళు పంపించడం జరుగుతుంది సార్. మనం ఆ అబ్బాయి ఒక్కడనే మనము మాట్లాడినామనుకో, అతనితోనే మాట్లాడి రా అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళకి తెలియదు కదా సార్ మీటింగ్ గురించి. ఇప్పుడు మన బిజినెస్ గురించి వాళ్ళకి తెలియదు కాబట్టి వాళ్ళ ఫ్యామిలీతో కొంచెం నేను మాట్లాడడం జరిగింది. నాతో పాటు నేను సార్ని ఫోన్ లో మాట్లాడి మన జహాంగీర్ సార్ తో కూడా మాట్లాడి వాళ్ళ ఫ్యామిలీతో డిస్కస్ చేయడం జరిగింది. అప్పుడు దండుకృష్ణ అనే వ్యక్తిని మాతో పాటు ఇప్పుడు గోగ్రౌండ్ కు పంపించడం జరుగుతుంది సార్. ఇంకొక అతను అరవింద్ అనే అబ్బాయి వెంకటాపూర్ లో ఉంటాడు, అతన్ని కూడా మోటివేషన్ చేసి తీసుకురావడం జరుగుతుంది సార్. ఒక ఇద్దరు వస్తున్నారు సార్ మనతో పాటు. ఇంకా ఇద్దరు ముగ్గురిని కూడా లైన్ లో ఉన్నారు సార్, కొంచెం అమౌంట్ ప్రాబ్లం ఉందని చెప్తుంటున్నారు. వీలైతే వారిని కూడా తీసుకురావడం జరుగుతుంది. మీకు సేమ్ క్వశ్చన్ ఏం లేదు, 6,000 రూపాయలు మీటింగ్ కు అవసరం